భయ్య చూడండి భయ్య, మీరు తమిళ మీద చూసారు కదా, మనకి ఎఫ్జెడ్ ఇంజిన్ బేరింగ్ నెంబర్ అనేది మీకు ఎగ్జాక్ట్ చెప్తాను. ఎందుకంటే మనకి ఎఫ్జెడ్ విషయంలో వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఫెషల్ బేరింగ్ నెంబర్ వస్తుంది. అంటే ఫెషల్ బేరింగ్ అంటే ఆల్మోస్ట్ చూడండి, నేను ఒక హీరో బేరింగ్ కూడా తెచ్చాను, యమహా బేరింగ్ ఎక్కడ తెచ్చినానంటే ఇది ఫెషల్ బేరింగ్గా మీరు అర్థం చేసుకోవచ్చు. ఫ్యాగ్ ఒకటి తెచ్చాను, రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి తెచ్చాను, బజాజ్ ఒకటి తెచ్చాను, ఎస్కే ఒకటి తెచ్చాను. ఉన్న బ్రాండ్లన్నీ కవర్ చేశాను భయ్య. ఎందుకని ఆల్మోస్ట్ మనకి యమహా విషయంలో వచ్చేటప్పటికి కొన్ని ఫెషల్ బేరింగ్ ఉంటాయి. ఇది ఫెషలు ఓకేనా, ఇది ఫెషల్ అనుకుంటాను, ఇది ఫెషల్ బేరింగ్ అను. అయితే వీటి బదులు మనం నార్మల్ బేరింగ్ యూస్ చేయొచ్చు. నార్మల్ బేరింగ్ అంటే నార్మల్ బేరింగ్ ఏం కాదు భయ్య. అంటే కంపెనీ వాడు స్పెషల్గా ఒక పార్ట్ నెంబర్ అనేది ఒక బేరింగ్ నెంబర్ అనేది రిలీజ్ చేసుకుని అది స్పెషల్గా పెడతారు. మీకు అయిగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెండు నార్మల్ నెంబర్లే. ఇప్పుడు టోటల్గా మనం తెచ్చుకున్న బేరింగ్స్ ఈ కానీ చూసుకుంటే మనం ఏ టైంలో చేంజ్ చేస్తామంటే ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే ఇంజిన్లో వాటర్ పోయింది, స్టక్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ బేరింగ్ చూడండి స్టక్ అయిపోయింది, తిరగడం లేదు ఇది, ఓకేనా. ఆ విధంగా స్టక్ అయిపోయినప్పుడు ఇంజిన్లో వాటర్ పోయినప్పుడు అదే బేరింగ్ వేయడం వల్ల మనం ఫుల్ ఇంజిన్ చేసిన బండికి అలా వేయడం వల్ల ఏంటంటే ఇంజిన్ అంత ఎగ్జాక్ట్ అయిన బీటింగ్ రాదు. అందుకని ఏంటంటే మనం ఇంజిన్ బేరింగ్ అనేది అన్నీ చేంజ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. 1 2 3 4 అంటే టోటల్గా 8 బేరింగ్స్ సెంటర్ కేసులో చేంజ్ అయ్యాడు. ఏడుగా చూసుకుంటే మనకు 4 బేరింగ్ ఉంటాయి. ఇంకా మిగతా 2 బేరింగ్ అనేది లేతులో క్రాంక్ ఫిక్స్ చేస్తారు. ఈ బేరింగ్ అనేది మనం వేసుకున్నాయి. అయితే ఓకే, ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఈ బేరింగ్లు ఎక్కడెక్కడ ఏ పార్ట్ నెంబర్ వస్తుంది అనేది మీకు మెన్షన్ చేస్తాను. మనం ఫస్ట్ ఈ కేసుకి అయితే ఓపెన్ చేస్తాం. ఎడగా చూసుకుంటే మీకు ఏ బేరింగ్ వస్తుంది, ఇదైతే కంపల్సరీగా స్పెషల్ బేరింగ్ యూస్ చేయాలి భయ్య. 244 రూపాయలు. మీకు దీని నెంబర్ అనేది మీకు స్క్రీన్ మీద కానీ యాడ్ చేస్తాను బేరింగ్ దింపేటప్పుడు. ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే ఈ బేరింగ్స్ అన్నీ ఓపెన్ చేసి ఏ ప్లేస్లో ఏ బేరింగ్ పార్ట్ నెంబర్ యూస్ చేయాలి, అదేవిధంగా ఏ పార్ట్ నెంబర్ వస్తుందో కానీ మీకు చెప్తాను, ఓకేనా. అంటే కంపెనీ నుంచి స్పెషల్ బేరింగ్గా చూసుకుని ఇప్పుడు ఈ బేరింగ్ చూసుకుంటే నార్మల్ బేరింగ్ 6203 అని ఉంటుంది, ఓకేనా. ఈ బండి ఇది ఏమేమి చూపిస్తాను, ఓకేనా. ఇది 6202 ఇది బేరింగ్, ఇది ఓకే. నెంబర్ ఉంటుంది ఎక్కడ ఉంటుంది చూడండి, ఇది అంటే మనం బేరింగ్లు తీయకుండానే మనం స్పేర్ పార్ట్ అడగలుగుతామంటే మనం వీడియో చూసి ఆ బేరింగ్ అనేది తెలుసుకునేయాలి. ఎందుకు ఇన్ని బండ్ల మీద చేయండి, ఈ ఒక్క బండి మీద చేస్తామంటే ఈ బేరింగ్ల కోసం అరపోటు నేనే తిరిగాను భయ్యా. మీరు తిరగడం ఎందుకు అంత టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి జస్ట్ వీడియో చేస్తే బాగుంటుంది మన వాళ్ళకి అని చెప్పేసి నేను ట్రై చేస్తాను. ఓకే, ఒక్కొక్క బేరింగ్ నేను దింపుతూ మనం ఇంజిన్ కేసు దింపుతూ చూపిస్తాను. మీకు ఇందాక తమిళ మీద అయితే కనబడిపోయింది ఏ బేరింగ్ ఎక్కడ వస్తుందని. జస్ట్ మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్పాను. ఒక బేరింగ్ చూద్దామా, లెట్స్ గో. ఓకే బే, ఈ బేరింగ్లన్నీ కానీ చూసుకుంటే మన ఇంజిన్లో మొత్తం అంటే ఇంజిన్ బేరింగ్లు కాకుండా ఈ బేరింగ్లన్నీ చేంజ్ చేయాలంటే దాదాపు 1200 రూపాయలు అవుతాయి. అంటే ఇక్కడ కనబడే బేరింగ్లు 1100 నుంచి 1200 దాకా అర్థం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చూడండి భయ్య, ఇది లెఫ్ట్ సైడ్ ఇంజిన్ కవర్, సెంటర్ కవర్ లెఫ్ట్ సైడ్ ఇంజిన్ కవర్కి సంబంధించిన బేరింగ్. ఇది మీకు ఓపెన్ చేసి కానీ ఈ బేరింగ్ అనేది ఆల్మోస్ట్ బేరింగ్ అనేది మనకి మామూలు పార్ట్ నెంబర్లో ట్రై చేద్దామని మొత్తం ట్రై చేశాను భయ్య. 6303 చూసా, చిన్నదైంది. 6304 చూసా, కొద్దిగా అవుటర్ కోన్ పెద్దదైంది, ఈ కోన్ పెద్దదైంది. అయితే లోపల కోన్ అనేది చిన్నదిగా ఉంది. అదేవిధంగా 6305 చూసా, అది మన ఇంజిన్ బేరింగ్ లెవెల్లోకి వచ్చేసింది. ఇంజిన్ బేరింగ్ ఆడ ఇదే ఆడ, ఓకేనా. టోటల్గా అయితే ఇది స్పెషల్ బేరింగ్ యూస్ చేయాలని చెప్పి నేను ఆలోచించాను. ఇది దీనికి స్పెషల్ బేరింగ్ అయితే తెచ్చాను, ఓకేనా. మెయిన్ షాప్కి ఏదైతే ఒకసారి బేరింగ్ నెంబర్ చెక్ చేసి దీనికి ఆల్టర్నేట్గా ఏం లేదు, కంపల్సరీగా ఈ నెంబరే మనం యూస్ చేయాలి ఎఫ్జెడ్ విషయంలో. ఇక్కడ చూడండి నెంబర్ స్క్రీన్ మీద యాడ్ చేస్తే 808139A. ఎప్పుడైనా నెంబర్ పైకి వచ్చేటప్పుడు పెట్టండి, ఎందుకంటే నెక్స్ట్ టైం మెకానిక్ లిప్పుకున్నప్పుడు ఆ నెంబర్ చూసుకున్నారు. కొంతమంది ఏంటంటే కింద పెట్టి కొట్టేస్తారు, అలా కొట్టకూడదు. నెక్స్ట్ మెకానిక్ మనం దృష్టిలో పెట్టుకోవాలి పని చేసినప్పుడు, ఓకేనా. ఓకే బే, బేరింగ్ నింపేసాం. నెక్స్ట్ బేరింగ్ అని చూసుకుంటే మనకు క్లచ్ షాప్కి సంబంధించిన అవుట్పుట్ బేరింగ్ నెంబర్ అయితే చూసుకోండి 6201. ఓకే బే, ఇది బేరింగ్. ఈ బేరింగ్ అని ఎగ్జాక్ట్గా అయితే ఇక్కడైతే దింపేస్తాం. ఓకే బే, బేరింగ్ అయితే దింపేసాం, ఎగ్జాక్ట్ దిగిపోయింది. బేరింగ్ నెంబర్ చెప్పా కదా మీకు, స్క్రీన్ మీద కానీ యాడ్ చేసి చూడండి. ఆ బేరింగ్ దింపిన సేపు ఆ బేరింగ్ నెంబర్ అనేది స్క్రీన్ మీద అయితే యాడ్ చేసి పెట్టినాను. ఓకే బే, ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనం ఏదైతే బ్యాలెన్స్ వీల్ ఉందో బ్యాలెన్స్ వీల్ అవుట్ సైడ్ బేరింగ్ నెంబర్ కానీ చూసుకుంటే అవుట్ సైడ్కి ఇన్సైడ్కి ఒక నెంబర్ చేంజ్ అవుద్ది. ఇది 6203 వచ్చేసి మనకి రైట్ సైడ్ కేసుకి వస్తుంది సెంటర్ కవర్కి. 6202 వచ్చేసి లెఫ్ట్ సైడ్ కవర్కి వస్తుంది. అంటే ఒక పక్క పెద్దది ఒక పక్క చిన్న బేరింగ్ వస్తుంది బ్యాలెన్స్ వీల్కి. కంపల్సరీగా దీనికైతే సింగిల్ సీల్ అయితే రిమూవ్ చేయాలి. ఓకే, ఒక సీల్ అయితే ఓపెన్ చేశాను. ఈ బేరింగ్ అనేది దింపేద్దాం. ఓకే బే, బేరింగ్ అయితే దింపేస్తాం మనం. మీకు స్క్రీన్ మీద కానీ దీనికి సంబంధించిన నెంబర్ కనబడుతుంది. చూడండి కేసు అనేది ఫైనల్గా ఇటు పక్క అంటే లెఫ్ట్ సైడ్ కవర్, సెంటర్ కవర్ లెఫ్ట్ సైడ్ కవర్. ఓకే, ఇప్పుడు దీనిలో బేరింగ్లన్నీ మనం దింపేస్తే నెక్స్ట్ రైట్ సైడ్ కవర్ అయితే తీసుకున్నాం. ఓకే బే, మనం తెచ్చుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ బేరింగ్ అంటే ఏదైతే మెయిన్ షాప్ ఉందో ఏదైతే మనం స్పాగర్ బీచే షాప్ ఉందో అవుట్ సైడ్ బేరింగ్. ఎడగా చూసుకుంటే మనకి 6203 బేరింగ్. ఓకే బే, దీనికి డబల్ సీల్ ఉంది. కంపల్సరీగా సింగిల్ సీల్ ఉన్న బేరింగ్ మాత్రం మనం పక్కాగా వేయాలి ఇక్కడ. ఎందుకంటే మనకి ఏదైతే షాఫ్ట్ ఉందో షాఫ్ట్లోకి ఆయిల్ సర్క్యులేషన్ ఉంటుంది. ఆయిల్ సర్క్యులేషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ హోల్ లైన్స్ వచ్చే ఆయిల్ అనేది షాఫ్ట్లోకి వెళ్ళి వీల్స్ని డ్యామేజ్ కాకుండా చూడాలి. కాబట్టి సింగిల్ సీల్ అనేది పక్కాగా ఉండి తీరాలి.
ఓకేనా, ఇదైతే దింపేద్దాం. ఓకే, ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనం ఇది ఏదైతే మనకి క్లచ్ షాఫ్ట్ ఉందో క్లచ్ షాఫ్ట్ ఇన్పుట్ బేరింగ్ అయితే వేస్తాం. ఈ బేరింగ్ నెంబర్ కానీ చూసుకుంటే 6004. దీనికి సీల్ ఉండాల్సిన అవసరం లేదు. సీల్ ఉన్నా సరే 2 పక్కల సీల్ అయితే తీసేసేయండి. 2 పక్కల సీల్ ఉంది కదా, 2 పక్కల సీల్ తీసేసేయండి. ఓకేనా, ఇది 6004 బేరింగ్. దీని అయితే దింపేద్దాం. ఓకేనా, మనం బేరింగ్ దింపేసాం కాబట్టి దీని మీద సేఫ్టీ ప్లేట్ వస్తుంది, అది కానీ ఫిట్ చేద్దాం. ఓకే భయ్య, సేఫ్టీ ప్లేట్ కానీ బిగించేస్తే నెక్స్ట్ ఏంటంటే మనకి ఏదైతే బ్యాలెన్స్ వీల్ ఉందో బ్యాలెన్స్ వీల్ ఇన్పుట్ బేరింగ్ నెంబర్ చూడండి 6203 హీరో బేరింగ్ అయితే వాడుతున్నాం. ఇక్కడైతే మనకి సీల్ కానీ అవసరం లేదు ఇక్కడ. ఓకే, ఈ బేరింగ్ మనం దింపేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇంజిన్ బేరింగ్ ఉంటాయి. ఇంజిన్ బేరింగ్ కానీ చూసుకుంటే మీకు నెంబర్ ఏదైనా చెప్పాను 6305 ఇంజిన్ బేరింగ్లు 2 నెంబర్లు ఒకటే నెంబర్లో తీసేయాలి. ఒకసారి ఈ బేరింగ్లు నింపాం కదా, ఏ ప్లేస్లో బేరింగ్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఇంక్లూడింగ్ నెంబర్తో పాటు ఇమేజెస్ అయితే మీకు యాడ్ చేస్తాను. ఎందుకంటే నేను ఇంత కష్టపడ్డాను కదా, మిగతా మెకానిక్ అని కష్టపడకుండా ఈజీగా ఏ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందని జస్ట్ పెన్ను పేపర్ తీసుకున్నారా, రాసుకున్నారా, వెళ్ళిపోయారా. ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డానో ఈ బేరింగ్ గురించి నాకు తెలుసు కాబట్టి ఆ కష్టం అనేది మీరు పడకూడదు. సింపుల్గా 10 మినిట్స్లో మనకి కావాల్సిన నెంబర్ అనేది చూసుకునేయాలి, తెచ్చుకునేయాలి. దీనిలో చూసుకుంటే ఒక్క బేరింగ్ అనేది మనం కంపల్సరీగా యమహా బేరింగ్ యూస్ చేయాలనేది మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ఈ విధంగా చెప్పగలిగింది. టోటల్గా మీ వీడియో నచ్చినప్పుడు లైక్ కామెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బై బై.